కేంద్ర ప్రభుత్వ దర్యాప్త లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్త అంతవరకే చర్చ జరగాలి అని కోరుకోవాలి. అంతవరకే రేపు న్యాయమూర్తులు మాట్లాడాలి, మిగతా కామెంట్లు ఏమి చెయ్యకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఆల్రెడీ డెప్త్కి వెళ్ళిపోయిందేమో కదా సార్ ఇష్యూ. అదే న్యాయమూర్తులు మాట్లాడేశారు కదా, పైపైన ప్రశ్నలు కాదు కదా ఇవి. అంటే వీళ్ళని అడగలేదు కదా ఇక్కడ వీళ్ళు సేవ్ అయిపోయిన పాయింట్ ఏంటంటే మీరు ఆధారాలు పట్టుకొచ్చి చూపించండి అని అడగల వీళ్ళని. దర్యాప్తు జరపడం మీరు అది కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో చెప్పండి అని అడిగారు తుషార్ మెహతా. కాబట్టి ఇక్కడ సెంట్రల్ వరకే కన్ఫైన్ అయి ఉంది. రేపు అంటే కల్తీనయ్య లడ్డూలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయని అడిగింది కదా. అది అయిపోయింది, వాళ్ళు చెప్పేశారు. దాంట్లో ఇట్లెట్లా అనేది ఉంటుంది. అదంతా కూడా చూస్తుందా లేదా రేపు పొద్దున, ఎందుకంటే మొన్న వాటన్నిటి గురించి మాట్లాడేశారు జడ్జిలు. కొత్తగా దాని మీద మాట్లాడాల్సిన ఎందుకు తీసుకోలేదు వేరే ల్యాబ్. అదే వాటికి ఆ రోజునే మెమ్మెమ్మెమ్ అనేసారు కదా, అక్కడే అయిపోయింది ఓ రకంగా. ఇంకా దాని గురించి ఇంకా కొత్తగా వీళ్ళు ఏం చెప్తారు దాని మీద నువ్వు అఫిడవిట్ అని అడగల. వీళ్ళని కేంద్రాన్ని అడిగింది కానీ రాష్ట్రాన్ని ఏం అడగల. ఇప్పుడు ఏం చెప్తారని అంతే, ఆయన కేంద్ర ప్రభుత్వంతో చేయించాలా లేకపోతే టీటీ ఏమంటారు సహజంగా మీరు ఎలా అంటే అలా మైలార్డ్ అని చెప్తారు. మీరు నిర్ణయం తీసుకోండి మైలార్డ్, మీరు ఎలా చెప్తే అట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటారు. అంతవరకే ఉంటుంది. కేంద్రం చేద్దామని చేయమంటాం, లేదా మీరు స్వతంత్రం వేస్తానంటే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు దాని గురించి ఆలోచించడానికి తీర్పు రిజర్వ్లో పెట్టాలి. అంతే, అప్పటిదాకా కోర్టు కూడా మాట్లాడకపోవచ్చు. లేదా రేపు ఆర్గ్యుమెంట్స్లో సుబ్రహ్మణ్య స్వామి ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే కనుక డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు నిన్న వచ్చిన ధైర్యంతో మన సుబ్రహ్మణ్య స్వామి తను మాట్లాడారు, సుబ్రహ్మణ్య స్వామి తరపున ఇంకొక లాయర్ మాట్లాడారు, అంటే ఆర్గ్యూ చేశారు. అలాగే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తే లేదు, అట్లాగే ఇటు వీళ్ళ తరపున సుబ్బారెడ్డి తరపున సరైనటువంటి వాదన కనుక వినిపించదలుచుకుంటే, ఇప్పుడు ఇందులో భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నటువంటి పాయింట్ దర్యాప్తు వరకే వెళ్ళారు వాళ్ళు.